ఇప్పటివరకు బాలకోటయ్య గారు చెప్పినట్లుగా అంతకంటే పెద్ద తీర్పు అవసరం లేదు. అయినా సరే ఇంకా మేము సమీక్షించుకుంటాం అని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు ఆ రకంగా తీర్పు ఇచ్చినప్పటికీ వైఖరిలో మార్పు అనేది రాకపోతే ఎలా, ఏం చెప్తారు మీరు? నవీన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ శుభ సాయంకాలం అండి. బాలకోటయ్య గారు క్లియర్ గా చెప్పాడు, వాళ్ళు ఒక అబద్ధాన్నే నమ్ముకున్నారండి వాస్తవంగా. అందుకని ఇప్పుడు గతంలో ఏదైతే విద్వేషాలు రెచ్చగొట్టారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల మీద కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కులాల మధ్య కూడా చిచ్చు పెట్టేశారు. ఆ వైఖరి మారలా. దొంగోడు ఎక్కడున్నా కానీ దొంగోడేనండి. మీరు అది 100% ఇది బొత్స వ్యాఖ్యల వల్ల మనం అర్థం చేసుకోవాలి. పైపెచ్చు అమరావతి శ్మశానం అంటూ అక్కడే ఉండి క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని అక్కడి నుంచే పరిపాలన సాగించి ఇవన్నీ చేసి, అంటే వాళ్ళ విద్వేషాన్ని ఇక్కడ ఏమైందంటే ఒక రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేది మర్చిపోయారు. వాళ్ళు అదే విధంగా కక్షపూరిత ధోరణితో ముందరకెళ్లారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరగదని చెప్పి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా కానీ వాళ్లకు సిగ్గు రాలేదు. నిస్సిగ్గుగా అదే మాటలు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఏ మాత్రం కించిత్తు కూడా మార్పు రాలేదండి. నేనంట ఎప్పుడు 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు శాంతియుతంగా ధర్నా చేశారు, ఉద్యమాలు చేశారు, ఎక్కడ ఎవరికి అపకారం చేయాలి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడంలో వాళ్ళు సక్సెస్ సాధించారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అమరావతి రైతులు చేసినటువంటి కృషిని మనందరూ కూడా అభినందించాలి. దాంతో పాటు ప్రధానంగా చూసుకుంటే అమరావతికి ఎప్పుడు వెళ్ళినా కానీ పరదాపట్ల అడ్డం పెట్టుకోవటం, 144 సెక్షన్లు పెడతాం. జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా చేశాడంటే అక్కడ లేని ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించి ఈ ప్రాంతం సరైనది కాదు అనే భావాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఫెయిల్యూర్ అయ్యాడు. పదే పదే మీరు చూడండి, 3 రాజధానులు అని చెప్పి ఒక 30 మంది పేడ ఆర్టిస్టులను తీసుకొచ్చి కొన్ని రోజులు నడిపారు, శిబిరాలు పెట్టారు. వాళ్ళు కూడా వాస్తవంగా ఏరండి ఈ రోజు ఆ పేడ ఆర్టిస్ట్ లేరు. వాళ్ళకి తెలుసు ఆ రోజు డబ్బుల కోసం వచ్చి అక్కడ ధర్నాలు పెట్టాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నందిగం సురేష్ అనేటువంటి వ్యక్తి దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. అదేవిధంగా అమరావతి ఎవరైనా కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళ మీద దాడులు చేయించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వేసిన మెటల్ రోడ్లు కూడా తవ్వికెళ్లారండి దుర్మార్గులు. మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐరన్ కావచ్చు, ఇసుక కావచ్చు. నేను ఇందాక చెప్పే కదా, దొంగోడు బుద్ధి దొంగేనండి. ఎప్పుడు కూడా వాడు దొంగతనం దోసుకోవటమే. అందుకని ఈ రాష్ట్రంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో అట్లా కనిపించేలాగా క్రియేట్ చేయబోయారు అక్కడ. క్రియేట్ చేయబోయారు. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 38,750 కోట్లు ఆ ఫండ్ అలొకేషన్ చేయటం జరిగింది. దాంట్లో కూడా టెండర్లు పిలిచారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే 5 ఐకానిక్ టవర్లు అండి. ఇక్కడ 5 ఐకానిక్ టవర్లు నిర్మిస్తున్నారు. దీంట్లో భాగంగానే టెండర్లు వేసేసారు. సిఆర్డీఏ కూడా చట్టపరమైనటువంటి విషయాల్లో ఎవరైనా కానీ తలదూస్తే వాళ్ళు అంతా చూస్తామన్నారు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే అసెంబ్లీ భవనాలు కావచ్చు, హైకోర్టుకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళ అభివృద్ధి పనులకు ఆల్రెడీ కొన్నిటికైతే రీటెండర్లు మళ్ళీ చేశారండి. ఇక్కడ శాశ్వత భవనాలు కొన్ని ఉన్నాయండి. ఆల్రెడీ ఏదైతే 2014 నుంచి 2019 మధ్య కాలంలో 10,000 కోట్ల రూపాయలతో అక్కడ ఉద్యోగస్తులకు కొన్ని బ్లాకులు, తాత్కాలిక బిల్డింగ్లని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ అవి తాత్కాలిక బిల్డింగ్లు కాదండి, వాస్తవంగా సూపర్ స్ట్రక్చర్ బిల్డింగ్స్ అవన్నీ కూడా. వాటి నుంచే వైకాపా ప్రభుత్వం వాళ్ళు పరిపాలన సాగించారు. మీరు హైకోర్టు చూడొచ్చు ఒకసారి. హైకోర్టు నమూనా, ఇప్పుడున్న హైకోర్టు నమూనా చూస్తే కూడా అందరూ అరే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది అని చెప్పి కొనియాడిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి నేనేమంటానంటే బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మాట్లాడాడంటే ఆల్రెడీ వాళ్ళు వ్యూహం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కానీ అదేవిధంగా మీరు శాసన మండలిలో బలం ఉంది కాబట్టి అక్కడ ఏం మాట్లాడాలో అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంది ఇక్కడ వెళ్ళగక్కాడండి. అంటే ఏంది, అమరావతి మీద ఇంకా వీళ్ళకి దేశం ఉంది, అమరావతి మీద ఇంకా విషయం కప్పుతున్నారు. వీళ్ళకి రాష్ట్రం అభివృద్ధితో పని లేదండి. వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు దోచుకోవాలి, దాచిపెట్టుకోవాలి, ఇదే పనిలో ఉన్నారు కదండి. లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారండి. అమరావతిలో ఏదైనా చిన్న పని చేశారంటే చేయడా. పైపెచ్చు గత ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలు చేసినటువంటి వాటిని నిరుపయోగంగా పడేసేసి అక్కడ సిమెంట్ రోడ్లు, ఆ రోడ్లను కూడా తవ్వేశారండి. దాంతో పాటు ఐరన్ అవన్నీ దొంగలించుకోవటమే కదా. దీంతో అసలు చాలా విలువైనటువంటి కేబుల్స్ ని కూడా దొంగలిచ్చారండి. ఇక రేపు ఎలక్షన్ రేపు జరుగుతుందనగా కూడా రేత్రి ఆ వైర్లు అవి తీసుకెళ్లారండి. పెద్ద పెద్ద ఉన్నటువంటి ఆ ఇనుప తూములు కావచ్చు, వాటిని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఒక మంచిగా మీరు పరిపాలిస్తారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండబట్టే అన్ని సీట్లు రావటం జరిగింది. కాబట్టి
వైకాపా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి విషయాలు చూస్తే ప్రతిసారి కూడా రైతుల గురించి మాట్లాడటం, రైతుల మీద ద్వేషాలు సృష్టించడం, అదేవిధంగా బాలకోటయ్య గారి మీద కూడా చాలా ఆ రోజు వైకాపా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారండి. ఆయన మీద కూడా ఆయన కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడారు. నేను బాలకోటయ్య గారు మేమందరం కూడా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా బాలకోటయ్య గారు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు. అసలు ఈ ప్రాంతం యొక్క పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఇక్కడికి అమరావతి రైతులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా ఆయన బ్రహ్మాండంగా తెలుసు. ఉద్యమాలు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆయన కూడా. బాలకోటయ్య గారిని కూడా మనం అందరం అభినందించాలి. ఎందుకంటే ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే వైకాపా పార్టీ యొక్క నిరంకుశత్వాన్ని, వైకాపా పార్టీ వాళ్ళు రాజధాని రైతుల మీద చేస్తున్నటువంటి అరాచకాలను ఏ రోజుకు ఆ రోజు మీడియాలోకి వచ్చి బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్పారండి. నేనేమంటానంటే, ఒక అవగాహన లేనటువంటి వ్యక్తికి, ఒక ఏదైతే దోచుకునేటువంటి వ్యక్తికి మరి అధికారం ఇస్తే ఏమైందో దానికి ఉదాహరణ భారతదేశంలో అమరావతి అండి. అమరావతిని ఏ విధంగా నిర్వహించేశారు. ఒక మీరు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్ర వేసి తర్వాత చంపేస్తారు. ఆ విధంగా చేయాలని చూశారు. కానీ అదృష్టవశాత్తు అమరావతి జగన్మోహన్ రెడ్డిని చంపేసింది. అమరావతి జగన్మోహన్ రెడ్డిని చంపేసిందండి, ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇటువంటి అంశాలు ప్రజలు కూడా చీకొట్టారు. మీరు చూడండి, ఉత్తరాంధ్రలో ఒక ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉందామని చెప్పి నేనే 30 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పి కలలు కన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించాడు. రాజధాని అంటే ఆయన ఇల్లు కట్టుకోవడం అంతే. అదేనండి, ఇప్పుడు అమరావతిలో కూడా ఇల్లు కట్టుకున్నాడు, నమ్మించాడు ఎలక్షన్ ముందర. అదే విధంగా మళ్ళీ ఈయన ప్యాలెస్ కట్టుకొని, అవునండి, అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు ఒకటి, విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకొని నేను రాజధాని అక్కడికి తీసుకెళ్తున్నానని చెప్పి ఆ ప్రాంత ప్రజలు నమ్మిటానికి చేశారు. అరే ఒకసారి అమరావతి ప్రజలు మోసపోయారు, మోసపోవటానికి ఏం లేదా అని చెప్పి వాళ్ళ భూస్థాపితం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రాంతాల మధ్య అసలు ఆ కమ్యూనికేషన్ ఇష్యూస్ కూడా ఎక్కడా కూడా ఆయనకి ప్రజల విధానాలంటే నమ్మకం లేదండి. మీరు చూడండి, కుటుంబ సభ్యుల మధ్య కానీ ఆయన మధ్య కానీ ఏముండదు, హ్యూమన్ టచ్ ఉండదు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా యువత కావచ్చు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కావాలని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అత్యంత మెజార్టీ చేసి గెలిపించారు. మేము కూడా చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సిస్టమేటిక్ విధానాలు తీసుకొస్తుంది. నేను ఏదైతే శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు పంచుమతి అనురాధ గారు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, పెద్దోడు అయ్యావు, ఎక్కడి నుంచే మీరు పరిపాలించారు, ఎక్కడి నుంచే కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, పైపెచ్చింది శ్మశానం అంటావా, అంటే నువ్వు కాటి కాపరవా అని చెప్పి ఆమె మాట్లాడుతూ, నీ కనీసం ఇంకిత